ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 37వ కీర్తన 5వ వాక్యం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. మన దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ సత్యమైన వాక్యమును కనుక లోనై ఉన్నామో, ఆ సత్యమైన వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ దినమైతే మనం అనుసరిస్తామో, అనుసరించి ఆయన మార్గమును ఎప్పుడైతే నడుస్తామో, ఖచ్చితంగా మన మార్గములను మనలను కూడా దేవునికి అప్పగించుకున్నట్లే లెక్క. మరి అప్పగించుకుంటున్నటువంటి మనం సమర్పణ కలిగినటువంటి జీవితంను దేవునిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మార్గములన్నీ కూడా ప్రభు యొక్క మార్గములను అనుసరించి నడిచిన వారిగా ఉంటాం. అందుకే మన మార్గములను యెహోవాకు అప్పగించుము అని దేవుడు అంటున్నాడు. మరి అలా అప్పగించే వారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించమని విశ్వాసులందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఏ రీతిగా ఉన్నాం మనం? మన మార్గములను అప్పగించుకునే వారిగా ఉన్నామా? మార్గములను వేరు రీతిగా మార్చుకునే వారిగా ఉన్నామా? మన స్థిరమైన మార్గములను యెహోవాకు అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఆయన కార్యములను జరిగిస్తాడు. మరి ఏ దినము నుండి అయినా సరే మన మార్గములను దేవునికి అప్పగించుకున్నట్లయితే, ఆ రీతిగా మనం ఉందాము అనుకున్నట్లయితే, అందరూ ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగ్నుడ, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని నడిపిస్తున్నారు. అంతేకాదు ప్రభా, ఈ దినమున మా మార్గములన్నిటిని కూడా మీ యొక్క సన్నిధానములకు నడిపించుటకు కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, ప్రతి విశ్వాసి కూడా ఈ దినమున నీ మందిరములో ఉండాలి, మీ యొక్క కాపుదలలో ఉండాలి. మీ యొక్క వర్తమానంని విని ఇదిగోనైనా తమ హృదయములలో ఆ వాక్యమును నిలుపుకొని వర్తమానమును గ్రహించి హృదయంలో దాచుకునే వారిగా నీ యొక్క మందిరమునకు మార్గముల ద్వారా నడిపే భాగ్యమును దయచేయమని బ్రతిమలాడుకుంటూ, మా ప్రభా, ఈ దినమున ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. విశ్వాసులను, కాపరులను మరియు ఇదిగొన్న సేవకులను మీ చేతులకు మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.